నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ ప్రబుద్ధుడిని చూస్తున్నారా? ఈ వ్యక్తిని ఇంటి గుట్టును రచ్చకిడ్చేటువంటి తత్వం ఇది. ఒక బాధ్యతాయుతమైనటువంటి రక్షణ వ్యవస్థలో ఉద్యోగం చేస్తూ నౌకాదళానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి రహస్యాలను పాక్ ఐఎస్ఐకి అందించింది వీడు. ఎంత దుర్మార్గమైన చర్య ఇది! దేశద్రోహం కింద వీడిపైన కేసు నమోదైంది ఆల్రెడీ. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. యూపీ ఏటీఎస్ బలలో చిక్కిన లాన్స్ నాయక్ ఆదర్శ్ కుమార్ పాక్ ఏజెంట్లకు యుద్ధ నౌకలు స్థావరాల ఫోటోలు పంపి బ్యాంకు ఖాతా ద్వారా నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తింపు. వాళ్ళకి రహస్యాలు ఇవ్వగానే వీడి అకౌంట్లో పైసలు వేసుడు. ఇన్కమ్. కేరళలోని కొచ్చిన్ నేవల్ కమాండోలో విధులు నిర్వహిస్తున్న నిందితుడు. నిన్నటి వరకు వీడు ఉద్యోగి, ఇవాళ దొరికిండు కాబట్టి వాడు నిందితుడైపోయాడు. ఇక భారత నౌకాదళానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి చేరవేస్తున్న ఒక నేవీ ఉద్యోగిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ అరెస్టు చేసింది. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలపై లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తున్న ఆదర్శ్ కుమార్ అలియాస్ లక్కీని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. చూడండి, ఇక మన నిక్నేమ్ ఏంది? లక్కీ. లక్కీ కలిసి వచ్చింది అనుకున్నాడు. ఇక్కడ రహస్యాలు ఎవరు గమనించరిగా. పాకిస్తాన్ పంపుతుంటే అకౌంట్లో అమౌంట్ పడుతూనే ఉంటుంది, ఇక లక్షలు అట్లా అనుకున్నాడు. కానీ లక్కీ అంతా వాళ్ళు తీరవరలు అయిపోయింది. తిరగబడ్డది లక్కీ అంతా, తిరగబడి దొరికిండు వాడు. యూపీలోని ఆగ్రాకు చెందిన ఆదర్శ్ కుమార్ కేరళలోని కొచ్చిలో ఉన్న సదరన్ నేవల్ కమాండోలో లాన్స్ నాయక్గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా అతడు పాకిస్తాన్కు చెందిన ఒక ఐఎస్ఐ ఏజెంట్తో నిరంతరం టచ్లో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రానిక్ ఫిజికల్ సర్వేలైన్స్ ద్వారా ఇతడి కదలికలను గమనించిన ఏటీఎస్ పక్క ఆధారాలతో లక్నోలో అరెస్టు చేసింది. నిందితుడు ఆదర్శ్ కుమార్ తన విధుల్లో భాగంగా చూసే యుద్ధ నౌకలు, వ్యూహాత్మక సైనిక స్థావరాలు, ఇతర సున్నితమైన రక్షణ కట్టడాల ఫోటోలను తీసి పాక్ ఏజెంట్లకు పంపినట్లు విచారణలో తేలింది. దీనికి ప్రతిగా పాక్ ఏజెంట్ల నుంచి ఇతడి బ్యాంకు ఖాతాలోకి నగదు కూడా జమ అయినట్లు అధికారులు గుర్తించారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా గూఢచర్యానికి పాల్పడినందుకు అతడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు. దేశద్రోహం కిందనే నమోదు చేస్తారు. మొత్తం జీవితాంతం జైళ్లనే ఉండాలి. ఏ దేశమైనా తనకు రక్షణ సంబంధమైన రహస్యాలను ఎవరికి చెప్పరు. ఇటువంటి బాధ్యత గల ఉద్యోగులు పైసలకు కక్కుర్తుబడి విషయాలు గూఢచర్యంగా వీళ్ళు అన్ని వీడియోలు తీసి ఫోటోలు తీసి వాళ్ళకు పంపించరు. ఇవాళ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం జరుగుతుంది అంటే ఇరాను అమెరికా స్థావరాలపైన, ఇజ్రాయిల్ స్థావరాలపైన, సౌదీలో ఉన్నటువంటి అమెరికా ఆర్మీ వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నా ఎవరికి తెలియదు, రహస్యం అది. కానీ చైనా శాటిలైట్ ద్వారా ఫోటోలు, పక్క ప్రణాళికలు ఇరాన్కు పంపిస్తుంది కాబట్టి నేరుగా టార్గెట్ చేస్తున్నారు. గూఢచర్యానికి ఒక ఉద్యోగి, కీలకమైన బాధ్యతల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి చేసినటువంటిది దేశద్రోహం. ఇక్కడ పలానా షిప్పులు ఉంటాయి, ఇక్కడ అనుసంబంధమైనటువంటి ఆయుధాలు ఉంటాయి, ఇవన్నీ రహస్యాలు చెప్తే శత్రు దేశానికి అనుకూలం కదా. రేపు యుద్ధం ప్రారంభమైతే వాటి మీద క్షిపణులు వేయడానికి, టార్గెట్ ఛేదించడానికి ఈజీ అయిపోతుంది కదా వాళ్లకు. అంటే వీడు చేసింది మామూలు తప్పు కాదు, దేశద్రోహం. అంటే ఇంటి గుట్టును రచ్చగిడ్చే తత్వాలు మన భారతదేశం, మన పైసా తినుకుంటూ మన దేశంలో ఉంటూ మన దేశ రహస్యాలు చెప్పడం అంటే ఎంత దుర్మార్గమైన పని ఇది. ప్రేక్షకులారే, పూర్తిగా వీడిని దుర్భాషలాడుతూ మీకు ఇష్టం ఉన్న లాంగ్వేజ్లా గట్టిగా కామెంట్ చేయండి. ఇటువంటి మూర్ఖులు ఉండొద్దు, భూమిపై ఉండే అర్హతలే లేదు ఇటువంటి వాళ్ళకు. గట్టిగా మీరు కామెంట్ రూపంలో చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.